తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి. నమస్తే ఫ్రెండ్స్. మహాభారతం 15వ ఎపిసోడ్‌కి స్వాగతం. అయితే కర్ణుడు చావుకి 100 కారణాలని విన్నారు కదా! ఆ 100 కారణాలు, కర్ణుడికొచ్చిన శాపాలు. వీడియో చాలా బావుంటది. మహాభారతంలో కీ పాయింట్ ఈ సిట్యుయేషన్ అనేది. ఓకే. ఫస్ట్ ఒక లైక్ కొట్టి పూర్తిగా చూడండి. చాలా బావుంటది. అయితే గురుకులం నుంచి పారిపోయిన కర్ణుడు పరశురాముడి దగ్గర శిష్యరకం చేస్తున్నారు. అక్కడ ఆయన శిష్యరకం చేస్తున్నారు. ద్రోణాచార్యుల దగ్గర కౌరవులు, పాండవులు శిష్యరకం చేస్తున్నారు. అయిపోయింది. అయితే ఇంకొన్ని రోజుల్లో ఒక 30 రోజుల్లో అద్ అటు సైడు, ఇటు సైడు శిష్యరకాలు కంప్లీట్ అయిపోయి అందులో ప్రయోజకులు అయిపోతారు. అంటే ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినట్లే ఇంకా. అందరూ సర్టిఫికేట్స్ వచ్చేస్తాయి. ఇది ధనుర్వేదంలో. అర్థమైందా? అయితే కౌరవులు, పాండవులు ఇంకా గురుకులంలో కొట్టుకుంటారు. ఎందుకోసం? ముందు భీముడు అంటాడు, "బాబూ ఛ్ అయిపోతుంది స్కూలింగ్ అయిపోయిన వెంటనే, ఇంక మా అన్న ధర్మరాజే కురువంశానికి, హస్తినికి రారాజు అవుతాడు. అగ్రజుడు కాబట్టి మా ధర్మరాజు అవుతాడని" భీముడు కౌరవులతో అంటాడు. కౌరవులు అంటారు, "అదెలా అవుతది? మీ నాన్న చచ్చి ఎన్నో రోజులైంది. మీ నాన్నగారు చచ్చిపోయినాక మా నాన్న ధృతరాష్ట్రుడే ఇప్పుడు హస్తినికి రాజు, కురువంశానికి రాజు. మా నాన్న కొడుకుని నేను కాబట్టి వారసత్వంగా నేనే అవుతాను రారాజుని. నువ్వవ్వవు" అంటారు. అదెలా అవుతది? ఈ కౌరవ సేనకి, పాండవ సేనకి మొట్టమొదటి పెద్దోడు మా అన్న ధర్మరాజే అని అంటారు. ఇద్దరు కొట్టుకుంటుంటే అది చూసిన అశ్వత్థామ పరిగెట్టి ద్రోణాచార్య దగ్గరికెళ్ళి, "నాన్నగారు, నాన్నగారు కౌరవులు, పాండవులు రాజ్యం కోసం కొట్టేసుకుంటున్నారు. ఆ! అంటే అయితే ఇంకా స్కూల్ అవ్వలేదు. అప్పుడే రాజ్యం కోసం కొట్టేసుకుంటున్నారు ఇద్దరు" అని చెప్పి వెళ్ళి, "నాయనా రాబోయే 15వ తారీఖున మీ అందరూ సర్టిఫికెట్లు, మీ మీరు నేర్చుకున్న ధనుర్వేదం, అస్త్రశస్త్ర నైపుణ్యాలన్నీ ప్రజల ముందు మీరు ప్రజెంటేషన్ చేయాలి. దానికోసం ఇప్పుడు నేను హస్తినికి వెళ్తున్నాను. భీష్మాచార్యులు గారికి చెప్తాను. మీరందరూ సిద్ధం కండి. ఇంకొన్ని 30 రోజుల్లో మీరు ఈ గురుకులం నుంచి మీ 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 హస్తినికి, మీ మీ కోటలకి, మీ మీ రాజ్యాలకు వెళ్ళిపోతున్నారు. కొంచెం ఓపిక పట్టండి. కొట్టుకోకండి. 30 రోజుల తర్వాత ధర్మరాజు గారు ధృతరాష్ట్రుడు గారు, భీష్ముడు గారు డిసైడ్ చేస్తారు. ఎవరు యువరాజో ఎవరో. కొంచెం ఆగండి, శాంతించండి" అంటారు. అయితే భీముడు అంటాడు, "అయితే చూసుకుందాం 30 రోజుల తర్వాత. నా గదబలం చూపిస్తా" అంటాడు. దుర్యోధన అంటాడు, "అయితే రా 30 రోజుల తర్వాత నా తొడకోటి మీసం మెలేసి నా గజబలం చూపిస్తా" అని ఇద్దరు ఛాలెంజ్ తీసుకుంటారు. భీముడికి, దుర్యోధనుడికి టకాఫోర్ ఉంటది. ఎందుకంటే ఇద్దరు గదతోనే బాగా కొట్టుకుంటారు. అది అయిపోయింది. ఇద్దరు పౌరుషవంతులు అయిపోయింది. అయితే ద్రోణాచార్యులు అలా చెప్పేసి హస్తినికి బయలుదేరిపోతారు. వెళ్ళిపోయి భీష్మాచార్యులకు ప్రణామాలు. మన పిల్లలు అయిపోయింది. స్కూలింగ్ అయిపోయిందండి. రాబోయే 30వ తారీఖున వాళ్ళు నేర్చుకున్న శస్త్ర నిపుణ్యం ప్రదర్శన కార్యక్రమం కోసం నాకు పెద్ద వేదిక కావాలి. ప్రపంచ నలుమూలల నుంచి అందరూ వస్తారు చూడటానికి. ఆ! మీరు 30 రోజుల్లో నాకు పెద్ద వేదిక స్టేడియం లాంటిది కావాలి. కొంచెం నాకు అరేంజ్ చేయండి. పిల్లలందరూ వాళ్ళ నేర్చుకున్న విద్యలన్నీ చూపిస్తారు ప్రజలకి. బావుంటది అనగానే, "అలాగే ద్రోణాచార్య వర్య, నేను అరేంజ్ చేస్తాను. మీరు వెళ్ళండి గురుకులానికి" అనేసి భీష్ముడు చెప్తారు. భీష్ముడు విదురుడు ఉంటారు కదా! "నాయనా మన కుమారులు అయిపోయింది. అస్త్రశస్త్ర నైపుణ్యం గురుకులంలో పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళు నేర్చుకున్న విద్యని ప్రజలకు చూపించాలనుకుంటున్నారు. నువ్వు పెద్ద కనీ విని ఎరగని స్టేడియంని కట్టు. ఎంత పెద్దదంటే ప్రపంచం అందరూ వస్తారట. ఎవ్వరికీ ఏ లోటు రాకుండా వసతి మర్యాదలు, వసతి గృహాలు, బాత్రూములు, ఫుడ్డు, ఆహారం అన్నీ అరేంజ్ చెయ్యి నాయనా. రాబోయే 30వ తారీఖు అంట" అంటే విదురుడు అంటారు, "అలాగేనండి చేస్తానని" ఆ పనుల్లో విదురుడు బిజీగా ఉంటాడు. అయితే ఇది ఆ నోట, ఈ నోట పాకేయి దండోరా యేసేస్తారు కదా! అయితే ప్రజలందరూ మాట్లాడుకున్నారే, రాబోయే 30వ తారీఖున కౌరవులు, పాండవులు ధనుర్విద్య ప్రదర్శిస్తున్నారట్రా. అబ్బా! అర్జునుడట్రా. అబ్బబ్బబ్బబ్బబ్బా! ధనుర్వేదంలో చాలా తోపట్రా అని అనుకుంటారు. అనుకుంటుంటే అలాగ అందరూ అదే మాట అర్జునుడి కోసమే అందరూ మాట్లాడుకుంటారు. మాట్లాడుకుంటుంటే ఈ మన కర్ణుడు ఉన్నాడు కదా! కర్ణుడి పనేంటంటే పొద్దున్నుంచి రాత్రి వరకు ఏ ఆ పరశురాముడి గారికి సేవ చేసుకోవడం, ఆయన నేర్పించినవన్నీ నేర్చుకోవడం. ఆ రాత్ర ఆ! ఆయన తొడ మీద ఆయన బుర్ర పెట్టుకొని పడుకుంటాడు. ఈయన అలా జోల కొడుతూ ఉంటాడు. అదే పని. అయితే ఇంక గురువుగారికి నిద్రపుచ్చే టైం అయిపోయింది అని
చేతులు, కాళ్ళు కడుక్కుంటుంటే అటు పోయే బాటసారులు ఉంటారు కదా! ఆళ్ళు అనుకుంటుంటారు. అరే! అర్జునుడట, ధనుర్వేదం అట రాబోయే 30వ తారీఖు ప్రదర్శనట్రా మనందరం వెళ్దాంరా. మన ఫ్రెండ్సు, మన ఫ్యామిలీ అందరం వెళ్దాం అనుకుంటూ ఎళ్తారు. అది విన్న అమ్మ రాబోయే 30వ తారీఖున అయితే నేను ఎళ్లి నా ప్రతాపాన్ని చూపిస్తాను. కురువంశ రాజులకి, పాండవులకి, కౌరవులకి, ద్రోణాచార్యులకి నా ప్రతాపాన్ని చూపిస్తాను. అర్జునుడికి పోటీదారుని నేనని నిరూపించుకుంటాను. ఇంకా ఆ రోజుతో అర్జునుడి పేడ విరగడవుతది. నేనే శక్తివంతుడని నిరూపించుకుంటాను అని మనసులో అనుకుంటాడు. ఎందుకంటే అప్పటికి ఆయనకి దమ్దట్టి బ్రహ్మాస్త్రం చాలా అస్త్రాలు ఇచ్చేసారు. ఎవరు? పరశురాముడు. అన్నీ అయిపోయాయి. ఇస్తుందే అయిపోయింది. అయితే ఆ రోజు ఎప్పటిలాగే గురువుగారు రండి. మీరు నా ఒళ్ళో తల పెట్టుకొని పడుకోండి అంటే, అలాగే నాయనా అంటారు. పరశురాముడు అలా పడుకుంటాడు. చాలా ఇష్టం పరశురాముడికిని కర్ణుడికి మంచి బాండింగ్ ఏర్పడిపోయింది. ఎందుకంటే చాలా సేవ చేశారు. అయితే సేవ చేస్తుంటే మా ఆయనకి కాళ్ళు పిసుకుతూ అలా కొడుతూ మనసులో అనుకుంటుంటాడు. ఆయ్! ఇదిగో అర్జునా! రాబోయే 30వ తారీఖున నా ప్రతాపాన్ని చూపించి నిన్ను ఓటమి పాలు చేస్తాను అని మనసులో అనుకుంటుంటే, ఆకాశం నుంచి ఇంద్రదేవుడు వినేశారు. నా కొడుకుని నువ్వు ఓడిపించాలని ప్రయత్నిస్తున్నావా? నేనుంటుండగా అది అసంభవం. నా కొడుకాడు అని చెప్పి ఇంద్రుడు మరి అర్జునుడు తండ్రి కదా! అని మాయ రూపంలో వచ్చి ఒక పురుగయిపోతాడు. ఏది? దాన్నేంటంటారు? బొమ్ అదే ఆ పురుగు జోరీగ పురుగు. ఆ కందిరీగ పురుగయిపోయి మన కర్ణుడు తొడలో దూరిపోయి మొత్తం కొలికేస్తారు. అలాగా కొరికేస్తే కదిలితే గురువుగారు తిడతారు. గురువుగారికి నిద్రభంగం కదిలించకూడదని చెప్పి అలా ఓర్చుకుంటారు. ఓర్చుకుంటే వేడి రక్తం అలాగా మొత్తం తల నుంచి ఒంటి వరకు వెళ్ళిపోతది. అదే మన పరశురాముడికి. ఆ వేడి రక్తం తగలగానే 2 గంటలు కొడతది. వేడి రక్తం తగలగానే పరశురాముడు టక్కుమని లేచిపోతాడు. లేచిపోయి "ఏమైంది కర్ణ" అంటే, "ఒక కందిరీగండి 2 గంటల నుంచి కొడుతుంది. మీకు ఇబ్బంది కలగకూడదని ఓర్చుకున్నానండి" అంటే, "అమ్మ పాపాత్ముడా! ఓర్చుకునే గుణం ఓన్లీ క్షత్రియులకు మాత్రమే ఉంటది. నువ్వు సూతుడని చెప్పి నన్ను మోసం చేసి నా దగ్గర అస్త్రశస్త్రాలన్నీ నేర్పించుకున్నావు కదా! అత్యవసర సమయంలో నీకు అవసరం వచ్చే సమయంలో ఈ అస్త్రశస్త్రాలు నీకు గుర్తుకు రావు. ఇదే నా శాపం" అంటారు. అనగానే "అయ్యా గురువర్యా! నేనే పాపం చేయలేదయ్యా. మా అమ్మ మీదొట్టు, నా మీదొట్టు, నేను సూతపుత్రుడిని. మీరు దివ్య దృష్టిలో చూడండి. మా నాన్నగారు భీష్ముడి దగ్గర రథసారథి. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. నేను అబద్ధం ఆడట్లేదు. నా తండ్రి ఏ రాజు కాదు. నా తల్లి ఏ రాణి కాదు. మేము సూతులు" అంటే, అయ్యయ్యో! తప్పు చేశానే నా ఆవేశంతోని. కానీ నేనిచ్చిన శాపం వెనక్కి తీసుకోలేను. కానీ నీకు నీ తెలియక తప్పు జరిగింది కనుక నీకు యాంటీ ప్రూఫ్ రథం ఇస్తున్నాను. ఈ రథం మీద నువ్వు ఉన్నంత కాలం నీకేమవ్వదు. ఏ అస్త్రము, శస్త్రము నిన్నేం చేయలేదు. అంటే బ్రహ్మాస్త్రం వేసిన పెద్ద పెద్ద అస్త్రాలు ఓకే గానీ, చిన్న చిన్న అస్త్రాలకి ఈ రథం కదిలిపోదు, పడిపోదు. పవర్‌ఫుల్ రథం. తర్వాత నీకొక శంఖం ఇస్తున్నాను. ఈ శంఖం నువ్వు ఊదావనుకో, ఎక్కడున్నా నీకు అపాయంలో ఉన్నప్పుడు ఈ శంఖం ఊదితే నీకు సహాయం వస్తది ఏదో రూపంలో అని ఒకటి. తర్వాత నీకు బాణాలేసుకోవడానికి మంచి గాంధీవం, పవర్‌ఫుల్ గాంధీవం ఇస్తున్నాను. ఆ గాంధీవంతోని ఏ అస్త్రశస్త్రం వేసినా 100 రెట్లు ఎక్కువగా పనిచేస్తది అంటారు. అన్ని వెపన్స్ ఇచ్చి ఆయన పంపిస్తారు. అయితే అయన్నీ తీసుకొని గురువుగారికి ఆశీర్వాదం తీసుకొని ఇంటికెళ్ళి ఆళ్ళమ్మని రాధ ఉంటది కదా! "అమ్మా రాధా! ఈరోజు ఇలా జరిగింది. గురువుగారు నాకు శాపం ఇచ్చారు. చెప్పు నేను నిజంగా క్షత్రియ పుత్రుడినేనంటే నాకు కూడా తెలీదు నాన్న. నువ్వెలా దొరికావంటే మేము పిల్లలు లేక బాధపడుతున్నప్పుడు నువ్వు నదిలో కొట్టుకొచ్చావు. కుండలాలు, కవచ కుండలాలతో ఉన్నావు. దేవుడే పంపించారని చెప్పి కృష్ణుడి కన్నా గొప్పగా నిన్ను నేను పెంచుకుంటున్నాను. ఏ లోటు చేయలేదు నాన్న" అంటే, అమ్మ అయితే ఇప్పుడు మమ్మల్ని వదిలేసి మీ తల్లిదండ్రుల దగ్గరికెళ్ళిపోతావా అని రాధ అడుగుతది కర్ణుడిని. కర్ణుడు అంటాడు, "అమ్మా సొంత తల్లిదండ్రులొచ్చినా కూడా జీవితాంతం మీకే రుణపడి ఉంటాను. మీ పాదసేవ చేసుకుంటానమ్మా. మీరేం భయపడకండి. నేనెప్పుడూ రాధేయుడే నీ పుత్రుడే" అని చెప్పి చేసి
ఆ రథం వేసుకొని ఏది అర్జున్ని కొట్టడానికి 30వ తారీఖుకి హస్తినికి బయలుదేరతాడు వాళ్ళ అమ్మ ఆశీర్వాదం తీసుకొని. అయితే ఆ రథం తోలుతూ తోలుతూ దారి మధ్యన అంటాడు, కా "అర్జున వస్తున్నాడు హీరో, తోపొస్తున్నాడు చూసుకో" అని అంటే, అది విన్న మళ్ళీ ఇంద్రుడు, "నీకెంత చేసినా నీ నీ పులుపు చచ్చిపోలేదు కదా! ఆగని" చెప్పి అలా ఎళ్తుంటే ఆయన రోడ్డు మీద అక్కడ ఒక ఆవు పెయ్య పాలు తాగుతది. తాగుతుంటే ఈ ఇంద్రుడు పులి రూపంలో అక్కడుంటాడు. కర్ణుడేమనుకుంటాడు, అమ్మో! పులి ఆవును తినేస్తుంది, లేగదూడని కాపాడాలని ఒక బాణమేసి పులిని చంపుదాం అనుకుంటాడు. అది పులి కాదు, మాయా పులి కాబట్టి ఆ పులికి తగలకుండా ఆవుకి తగులుతది. ఆవు చచ్చిపోతది. ఆ ఇంట్లో నుంచి ఒక బ్రాహ్మణుడు, వేదాలు నేర్చుకున్న బ్రాహ్మణుడు, తపశ్శక్తి చేసిన బ్రాహ్మణుడొచ్చి, "ఓరి పాపాత్ముడా! ఆవును చంపుతావా? నీ క్షత్రియ ధర్మం చూపిస్తావా? నేనెలా ఆవు మీద ఆధారపడి బతుకుతున్న నాకు ఆధారం లేకుండా చేసావో, యుద్ధ సమయంలో ఏ ఆధారం లేకుండా చచ్చిపోతావు" అని శాపమిస్తాడు. శాపమివ్వగానే కర్ణుడు అంటాడు, "మీకు బుద్ధుందా? ఇంత తపస్సు చేశారు. అసలేం జరిగిందో కూడా మీ దివ్య దృష్టితో చూడడం తెలీదా? ఒక పులి కనపడ్డది. పులి పులి ఆవును తినేస్తదని కాపాడబోయాను. మరి ఆ పులి ఏమైందో తెలీదు. ఏదో జరిగింది నాకేం తెలీదు. అయినా ఇంత తపశ్శక్తి ఉన్న మీరు ఇలాగా శాపాలివ్వకండి. మంచిది కాదు. లోక కళ్యాణం కోసం వాడండి" అని చెప్పి బాధపడిపోయి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతుంటే కర్ణుడు ఏం చేస్తాడు, ఇంద్రుడు ఏం చేస్తాడంటే, ఒక పాప నెయ్యి తీసుకుంటుంటే తన కాలు మీద కొడతాడు. ఆ పాప పడిపోతది. పాప కర్ణుడి ముందు పడిపోయి, ఆ నెయ్యంతా భూమిలో పడిపోతే, "అమ్మా బాధపడకమ్మా, నేను కొత్తది కొంటానంటే", నాకు ఈ నెయ్యే కావాలంటే, "అలాగవ్వదమ్మా, భూమిలో పడిపోయింది మళ్ళీ రాదమ్మా, నేను కొత్తది కొంటాను దా" అంటే, "నాకు ఇదే కావాలి", మా అమ్మ తిడతది. చిన్నపిల్ల కదా! అలాగే ఏడుస్తుంది. ఆ నెయ్యిని, ఆ భూమిని, మట్టినంతా పిండి నెయ్యి తీస్తాడు. నెయ్యి తీస్తే భూదేవి వెంటనే ప్రత్యక్షమయ్యి, "కర్ణ నీకు తెలీదా? ఏదైనా పదార్థం నాలో లీనమైనప్పుడు అది మళ్ళీ తిరిగి రాదని. ఆ! నువ్వు నన్ను ఇబ్బంది పెట్టి, నన్ను కష్టపెట్టినందుకు గాను యుద్ధ సమయంలో నీ రథం భూమిలో కూరుకుపోతది" అని చెప్పి శాపమిస్తది. శాపమిస్తే కర్ణుడు నవ్వుతారు. "ఎందుకు కర్ణ నవ్వుతున్నావు ఇంత పెద్ద శాపం ఇచ్చినా" అంటే, "అలా కాదు తల్లి. నేను పుట్టిన వెంటనే నా తల్లి నన్ను నదిలో వదిలేసింది. ఆ! ఆ తర్వాత విద్యాభ్యాసం నేర్పించిన గురువు అన్నీ నేర్పించి శాపమిచ్చాడు. విద్య పనికి రాకుండా పోయిందని. వేదాలు నేర్చుకున్న పండితుడు నేను ఏ ఆధారం లేకుండా చచ్చిపోవాలని చెప్పి నన్ను దీవించాడు, శాపమిచ్చాడు. ఇన్ని శాపాల ముందు నీ శాపం చాలా చిన్నదనిపించింది తల్లి. అందుకే నవ్వుతున్నాను" అంటే పాపం భూదేవి కూడా బాధపడి భూమిలోకెళ్ళిపోతది. ఇన్ని జాగ్రత్తగా వినండి. ఇన్ని శాపాలు, ఇన్ని పాపాలు ఎన్నున్నా కర్ణుడిని ఒక దేవత రక్షిస్తుంది ఎల్లవేళలా. ఆ దేవత ఎవరో చివరిలో చెప్తాను వినండి. ఆ! అయిపోద్ది. అయితే అయన్నీ అనుకోని అలాగా మన కర్ణుడు రథం మీద హస్తినికి బయలుదేరుతూ ఉంటాడు. మొత్తం ఇక్కడ గురుకులంలోని అశ్వత్థామ మొత్తం అన్నీ అరేంజ్ చేస్తూ ఉంటాడు. ఇంకో 30 రోజులే ఉంది మొత్తం అని చెప్పి. ఎందుకంటే అందరికీ నోటిఫికేషన్ అందరికీ పంపించాలి లెటర్లు. అన్ని రాజ్యాలకి అన్నీ అశ్వత్థామ బిజీలో అశ్వత్థామ, ద్రోణుడు బిజీలో ద్రోణుడు, భీష్ముడు బిజీలో భీష్ముడు, విదురుడు బిజీలో విదురుడు. ఈ స్టూడెంట్స్ అందరూ వాళ్ళ వాళ్ళ ప్రాక్టీస్‌లు అవి చేస్తూ ఉంటారు. ఓకే. ఈ కథలో నీతి ఏంటి? మీరు చెప్పండి? మనం ధర్మాన్ని రక్షించాలి. కర్ణుడు అధర్మం ఎప్పుడు చేయలేదు. సినిమాల్లో చెప్తుంటారు గానీ, కర్ణుడు చావుకి 100 కారణాలు. ఆ 100 కారణాలు ఉండబట్టే కర్ణుడు చచ్చారు గానీ, లేదంటే కర్ణుడిని కొట్టే మొగోడు ఇంకా పుట్టలేదు. ఎన్ని నాటకాలు, ఎన్ని మోసాలు, ఎన్ని దగలు, ఎన్ని కుట్రలు చేశారు. ఓకే. కానీ చివరికి కర్ణుడు చచ్చిపోయేటప్పుడు ధర్మదేవత కాపాడుతది. శ్రీకృష్ణుడు కూడా ఏం చేయలేని పరిస్థితిలోకెళ్తాడు. ఎందుకంటే ధర్మం కాపాడుతుంది. ఆయన ధర్మాన్ని పట్టుకొని ఉన్నాడు కాబట్టి. ప్రతి దానికి ధర్మం అలాగే నేను కూడా గడిచిన 5 సంవత్సరాలుగా ధర్మంగా, న్యాయంగా బతికాను. చేయాలంటే ఎన్నో అధర్మం పనులు చేయొచ్చు గానీ, ఆ ధర్మం నన్ను కాపాడుతది ఈ ప్రపంచ యాత్రలో అని చెప్పి పంచభూతాలకి నేనెప్పుడూ ప్రార్థించుకుంటూ ధర్మాన్ని నిలబెడుతూ అలాగే ఇన్ని దేశాలు 120 దేశాలు కంప్లీట్ చేశాను. ఎన్నో వింతలు మెయిన్ ఇంపార్టెంట్ ఆరోగ్యంగా ఉన్నాను. అదే నా అష్టైశ్వర్యాలతో సమానం. ఓకే.
తిరిగి రేపు కలుసుకుందాం. రేపు మర్చిపోకండి. ఎందుకంటే ఆగాగు ఆచారదేవా ఏమంటివి జాతర మొక్కున సూత సూతునికిందు అర్హత లేదంటివా? ఎంత మాట, ఎంత మాట ఇది క్షేత్రపరిచయం గాని, క్షేత్రపరిచయం కాదు. కాదు కాకూడదు ఇది కులపరిచయం ఉందా? స ఆ డైలాగ్ చెప్తాను. నాన్ స్టాప్ డైలాగు ఎన్టీఆర్ గారిది. మర్చిపోకండి. రేపే ఆ డైలాగ్. ఎందుకంటే కర్ణుడు, దుర్యోధనుడు, భీష్ముడు, భీముడు అందరూ రేపు మీటింగ్ అవుతారు. సూపర్ ఉంటది రేపు స్టోరీ. ఓకే. బాయ్. గుడ్ నైట్.